కరీంనగర్ జిల్లాలోని వైశ్య కుటుంబాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి పర్వదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం పట్టణంలోని వరలక్ష్మి గార్డెన్లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రమంలో తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలు నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రాధాన్యత ఇస్తామని వైశ్య జినల్ గ్లోబల్ లెజెండ్ నేత ముఖే శరత్ కృష్ణ అన్నారు. అనంతరం 200 మంది తెలుగుంటి ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మన కరీంనగర్ పట్టణంలో ఓన్లీ వైశ్య కమ్యూనిటీ వివిధ కేటగిరీ బిజినెస్ సంబంధించి, ఆక్యుపేషన్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి వివిధ కేటగిరీస్ 91 కేటగిరీలో ఒక్క కేటగిరీ నుంచి ఒకరు మాత్రమే వచ్చి బిజినెస్ కోసం దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఇది స్థాపించబడింది. సో ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరం ఎవరైతే లెజెండ్స్ ఉన్నామో ప్రతి ఈవెంట్ ప్రోగ్రామ్స్ కానీ పండగలు కానీ హిందూ సాంప్రదాయబద్ధంగా విత్ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్తో పాటు ప్రతి పండగ దసరా బతుకమ్మ పండుగ కానీ ఇప్పుడు ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ ఈరోజు కూడా మధ్యాహ్నం లెజెండ్స్ మహిళలు వచ్చేసి ముగ్గుల పోటీలు నిర్వహించి దాంట్లో న్యాయ నిర్ణేతలుగా వంగల పవన్ శ్రీదేవి గారు కరీంనగర్లో వన్ ఆఫ్ ది కార్పొరేటర్ వారు వచ్చి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం ఎన్నుకోవడం జరిగింది.